నీకు రెమ్యునరేషన్ ఎంత కావాలనుకుంటున్నావు అంటే నెక్స్ట్ నెక్స్ట్ సినిమాలకి జెన్యున్గానే సార్. హిట్ అయితేనే ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తాను. హిట్ కాకపోతే నేను అదే వాళ్ళకి ఏది జెన్యున్గా అనిపిస్తే అదే. రెమ్యునరేషన్ మనం చేసేది రెమ్యునరేషన్ కోసం అయితే కాదు, కానీ నా ఫస్ట్ సినిమా నేను ఫ్రీగా చేశాను. వాళ్ళు కేవలం నా నాటు సాంగ్ వీడియో సాంగ్ చూసి ఒకళ్ళు వచ్చారు, రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఆ సాంగ్ చేయడానికి కూడా ఇన్స్పిరేషన్, ఆ సాంగ్ ఎంత పెద్ద హిట్టో తెలుసు, కానీ దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని నువ్వు, మీ ఫాదర్, మీ ఫ్యామిలీ అంతమంది డాన్సర్స్ని పెట్టి ఎందుకు చేయాల్సి వచ్చింది? అది అందులో రామ్ చరణ్ ఎవరు, ఎన్టీఆర్ ఎవరు? నువ్వు మీ ఫాదర్ చేశారు? లేదు, మేము ఆ సాంగ్ చేసి అదే చెప్తున్నా. మేము సాంగ్ చేసినప్పటికి ఇంకా ఈ సాంగ్ రిలీజ్ కాలే. ఐ డిడ్ ఇట్ బిఫోర్ నాటు. అవును కరెక్ట్. అండ్ మాకు అసలు మేము నా విజన్లో నాటు అంటే నాటుగా ఉండాలి, మాస్గా ఉండాలి అని అనుకున్నా. అందుకే ఆ గడ్డము, ఆ బియర్డ్, ఆ కింద దొరలడం అంతా నాటుగా పెట్టాను అనమాట. నాకు వచ్చిన విజన్ అది. కొరియోగ్రాఫర్తో డిస్కస్ చేసి చేశాను. అండ్ ఈ సాంగ్ చేయడానికి కారణం ఏంటంటే ఐ వాజ్ 19 years old అప్పుడు. 19 ఉన్నాను. అండ్ నాకు ఇండస్ట్రీ రావాలని ఫిక్స్ అయ్యా గట్టిగా. మా డాడీకి వెళ్ళి చెప్తే, లేదు 25 years రావాలి నీకు, అప్పుడు దాకా నా నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయకు, హెల్ప్ చేయను కూడా నేను. ఒక మ్యాన్ లుక్ వస్తుంది 25 yearsకి, అప్పుడు దాకా నీ ఫేస్ మారుతానే ఉంటుంది, అప్పటి వరకు చిన్నపిల్లలాగే ఉంటావు, ఫైట్లు చేసినా రొమాన్స్ చేసినా చూడడం కష్టంగా ఉంటుంది, ఇలా చెప్పారు నాకు, ఓపెన్గా చెప్పారు. అయితే నా మైండ్ సెట్ ఏంటంటే, ఇప్పుడు నుంచి చేస్తేనే నేను అప్పటికి సెట్ అవుతాను, నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. అప్పుడు డైరెక్ట్గా వెళ్ళి చేస్తే అప్పటి నుంచి మళ్ళీ ఒక 5 సంవత్సరాలు నాకు మళ్ళీ నేర్చుకునే ఉంటుంది. ఇప్పటి నుంచి నేర్చుకుంటే నేను 26 దాకా 27 దాకా ఒక 10 మాటలు అన్నా కూడా నేను తీసుకోగలుగుతాను, ఆ మెచ్యూరిటీ ఉంటుంది. 27, 28 తర్వాత ఏంటంటే లెర్నింగ్ ప్రాసెస్లో కొంచెం ఆ ఏజ్కి వచ్చేసరికి ఫ్రమ్ వాట్ ఐ సీన్ కొంచెం ఎవరైనా ఒక మాట అంటే నేర్చుకునే ప్రాసెస్లో తీసుకోవడం కష్టంగా ఉంటుంది ఆ ఏజ్ వచ్చిన తర్వాత 27, 28 అప్పుడు దాకా తీసుకోగలుగుతాం. సో నాకు ఐ వాంటెడ్ టు స్టార్ట్ ఎర్లీ 19-20కి. సరే డాడీ, ఓకే నువ్వు ఏం హెల్ప్ చేయొద్దు, ఒకటి చెయ్యి, నాకు ఒక 20 లక్షలు కావాలి. 10 లక్షలు అన్నా, అది 20 లక్షలు అయింది. సో ఈ అమౌంట్ ఒకటి ఇవ్వు ఈ సాంగ్కి, ఎలాగో నాకు స్టడీస్ పై ఇంట్రెస్ట్ లేదు, సో చదువు కాకుండా దీని మీద పెట్టా అనుకో అని చెప్పాను అనమాట. చాలా తెలివిగా చెప్పావు, చదువు పైన లేదు కాబట్టి ఇది ఒక్కటి నాకు ఇవ్వు, నేను ఒక సాంగ్ చేసుకుంటాను యూట్యూబ్ అంతే అని చెప్పాను అనమాట. సో సరే ఓకే అని చెప్పి హీ అగ్రీడ్ అండ్ హీ గేవ్ మీ. చేశా, నేనే మొత్తం చూసుకున్నా, ప్రొడక్షన్ వైపు కానీ, కాన్సెప్ట్లు కానీ, కొరియోగ్రాఫర్ నేను కలిసి స్టెప్స్ కొరియోగ్రాఫ్ చేసుకొని అంతా అనుకొని వెళ్ళామన్నమాట. చేసిన తర్వాత మై డాడ్ వాజ్ వెరీ ఇంప్రెస్డ్, ఎవ్రీబడి వాజ్ వెరీ ఇంప్రెస్డ్. అండ్ మై గోల్ బిహైండ్ దట్ డూయింగ్ దట్ సాంగ్ వాజ్, ఒక్కళ్ళైనా ఎవరైనా చూసి అరే వీడు హీరోగా పనికొస్తారా అనుకోవాలి, ఒక ప్రొడ్యూసర్ ముందుకు రాలి, ఎవరో ఒక్కళ్ళని నేను ఫీల్ అయ్యాను. ఆ ప్లాన్ మీద చేశాను అది. అండ్ ఇట్ వర్క్డ్ అవుట్. బ్లాక్ డాపర్ వైట్ చిక్ ప్రొడ్యూసర్స్ ఆ సాంగ్ చూసి వచ్చారు నా దగ్గరికి. వెరీ నైస్, మీరు సాంగ్లో చాలా బాగా చేశారు, మీరు మా స్టోరీకి కరెక్ట్గా సెట్ అవుతారు అని చెప్పి వచ్చారు. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీనెస్లో దే ఆస్క్డ్ మీ రెమ్యునరేషన్ తీసుకుంటారు సార్ అంటే, లేదు సార్ నాకు ఏమైతే మీరు ఇద్దాం అనుకుంటారో అంతా సినిమాకే పెట్టండి అని నేను అప్పుడు అన్నాను. సో అలాగా బ్లాక్ డాగ్ అయింది. బ్లాక్ డాగ్ చేస్తున్నప్పుడు అదే టీం నుంచి ఆ కెమెరా, ఒక సినిమాలో చాలా మంది వేరే చోట పనిచేస్తారు కదా, ఇక్కడ నా చూసి ఇంప్రెస్ అయ్యి వేరే సినిమాలు వెళ్ళినప్పుడు బరాబర్ ప్రేమిస్తా వాళ్ళు వచ్చారు. ఈ 2 చేస్తున్నప్పుడు మా డాడీ వచ్చి ఈ ఫుటేజ్లు చూసి, నువ్వు ఓకే యూ ప్రూవ్డ్ మీ రాంగ్, హీ గాట్ ఒక ప్రొడ్యూసర్గా ఆయనకు హీ కన్విన్స్ మీ టు డూ అ ఫిల్మ్ విత్ మీ, బికాస్ ఐ వాజ్ ఆల్వేస్ నో. నేను 20 lakhs తీసుకున్నప్పుడు కూడా మాట చెప్పాను, ఇది ఈ ఒక్క వీడియో సాంగ్ డాడీ, నేను అడగను కూడా, ఎందుకంటే నాకు ఇష్టం కూడా లేదు. సరదాగా ఈ మాట కూడా అన్న, ఏంటంటే ఈ సాంగ్ చేసి నువ్వు తెగ ఇంప్రెస్ అయిపోయి నాకు సినిమా చేస్తా అంటే మొదలు నేను చేయనని చెప్పి అనేసి అప్పుడే అన్నా నీ మాట. మా డాడీ సర్లే ముందు చెప్పింది అన్నట్టు అని చెప్పి అనేసారు. తర్వాత నేను ఆ మాట కూడా గుర్తు చేశాను మా డాడీకి. సో అంత ఉన్నా కూడా హీ కన్విన్స్ మీ టు డూ ఎ ఫిల్మ్ విత్ హిమ్, సేయింగ్ నీకు యాటిట్యూడ్ స్టార్ ఇది వచ్చింది వగేరా వగేరా, నాకు ఒక ప్లాన్ ఉంది, వర్కౌట్ అవుతుంది అని చెప్పి ఆయన నన్ను కన్విన్స్ చేసుకొని హీ డిడ్ ద ఫిల్మ్. బికాస్ విచ్ ఐ వాజ్ అగెయిన్స్ట్ పుట్టింగ్ ఆల్ ద మనీ ఒక సినిమా పైన ఎంతకన్నా, ఎందుకంటే 2 సినిమాలు ఆల్రెడీ వచ్చారు డాడీ ప్రొడ్యూసర్స్. కానీ ఆల్రెడీ మీ ఫాదర్ సంపాదించినవన్నీ కూడా ఇప్పుడు కూడా ఇంకా నీ తాకట్లో పెడతా, మీ సినిమా కోసం ఇంకా ప్రమోషన్ కోసం కూడా ఇంకా ట్రై చేస్తున్నారు అనేది నాకు తెలిసింది పర్సనల్గా. ఓకే, నాకు ఎవరు చెప్పలేదు, ఇది నిజమేనా? అవును, చాలా పెట్టి ఉన్నారు. బట్ ఎక్కడ మేము ఇప్పుడు దాకా చూసినా అన్ని ప్లాన్ తగ్గట్టు అయినాయి సార్, అన్ని మంచి టెక్నాలజీ జరిగినాయి. మైత్రి వాళ్ళు జస్ట్ ఒక్క స్క్రీనింగ్ చూశారు, పిచ్చిగా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆయన. మైత్రి శశి, అవును శశి గారు అండ్ ఇన్ హిస్ టీమ్ వచ్చి చూసి సింగిల్ సెట్టింగ్లో మేము ఇంకెవరికి చూపించలేదు సార్, ఇంకా మేము చూపిద్దాం అనుకున్న పెద్ద వాళ్ళు ఇంకా ఉన్నారు ఇండస్ట్రీలో. బట్ మైత్రి వాళ్ళు చూశారు, దే హ్యాపీ అన్నారు. ఇంకా అంతే కదా సార్, వాళ్ళంత జెన్యున్గా మేము రిలీజ్ చేస్తా ఉన్నప్పుడు అంత పెద్ద బ్యానర్, దే ఆర్ ఆన్ ఎ స్ట్రీక్ రైట్ నౌ, మా సినిమాని చూస్తా అన్నప్పుడు ఇంకా అయిపోయింది. సో ఎవరు చూస్తే ఇప్పటి వరకు మాకు నెగిటివ్ చెప్పలేదు సార్.
మా ఎడిటర్ మాతానికి వెంకటేష్ గారు ఇన్ని ఇయర్స్ సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. కరెక్ట్. హీఈస్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్. ఆయన జడ్జ్మెంట్ ఎప్పుడు తప్పు కాలేదు ఇప్పుడు దాకా. కొన్ని సినిమాలు ఉన్నాయి రిలీజ్కి ముందే ఆయన చేసినవి, ఆ పేర్లు చెప్పకూడదు. మేము మా సినిమా చేసే ప్రాసెస్లో రిలీజ్ అయినాయి ఆ సినిమాలు. ఆయన మాకు చెప్పారు, ఇది మేము చెప్తున్న మాట వినట్లేదు ఆ టీమ్, కొన్ని ఫ్లాప్ అవుతాయి ఇది అని చెప్పారు. ఈ సీన్ ఉంటే వర్కౌట్ అవుతుంది. ఈ సీన్ నేను చూసిన తర్వాత ఆయన చెప్పినట్టు నాకు అనిపించింది. అరే వా, ఏం ఎక్స్పీరియన్స్ అనుకున్నాను నేను. ఎందుకంటే మాకు సినిమా చూసినప్పుడు ఇది ల్యాగ్ ఉంది, తమాషానైంది పెద్ద. సో అలాంటి ఆయన మా సినిమాకి చేసి ఇచ్చేసారు కదా సర్టిఫికేట్, సూపర్ ఉందన్నారు నాతో సినిమా. ఆయన నాకు దిల్ రాజు గారికి చూపించడానికి చెప్పారు, ఆయన ద్వారా మేము వెళ్ళేటోళ్ళం. కానీ ఆ లోపల మేము ఇది అయింది. సో అంత పెద్ద పెద్ద వాళ్ళు చూసి దే ఆర్ నాట్ పాయింటింగ్ అవుట్ ఎనీ నెగటివ్స్ అండ్ దే ఆర్ సో కాన్ఫిడెంట్, అంటే మాకు హ్యాపీగా ఉంటుంది కదా, ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది అక్కడ. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని exciting stuff, cinema related stuff అంతా మీకు Telugulo ఉంటుంది. So subscribe to it and follow it. Thank you.